నమస్తే అందరికి. మన ఛానల్ అంటే మన ఛానల్ ఉంటుంది. మన ఛానల్ అనుకో. మన ఛానల్‌లో ఇ ఈ వీడియో మీరు చూసే కన్నా ముందు ఇంకో వీడియో అప్‌లోడ్ అయ్యి ఉంటది. ఆ అప్‌లోడ్ అయిన వీడియోలో నా అనాలిసిస్ ప్రకారం రేపు అని కాదు, నెక్స్ట్ పొజిషనల్ ట్రేడింగ్ మేబీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ కంప్లీట్‌గా బుల్లిష్ మూవ్‌మెంట్ ఉంటుందా? బెరిష్ మూవ్‌మెంట్ ఉంటుందా? నేను అనుకున్న అనాలిసిస్ ప్రకారం ఏంటి అనేది నా వ్యూస్ షేర్ చేసినాను. మళ్ళీ అదే సోది చెప్పి మీకు ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. సో డైరెక్ట్ పాయింట్‌కి వెళ్తే మీరు థంబ్‌నెయిల్ ఏం చూసిండ్రు? ఇంపార్టెంట్ లెవెల్స్ అని చూసిండ్రు. సో ఇంపార్టెంట్ లెవెల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50. ఇది మేబీ నెక్స్ట్ 1 వీక్ కూడా ఇదే ఇంపార్టెంట్ లెవెల్స్ మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇది నిఫ్టీ 50కి ఇది కన్నా పాస్ చేసేసి ఈ లెవెల్స్ మీ చార్ట్‌లో డ్రా చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇది ఇంపార్టెంట్ లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కరెక్ట్ మాట్లాడితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఎందుకు రెసిస్టెన్స్ అంటున్నా, సపోర్ట్ అని ఎందుకంటే నేను అంటే మొత్తం పైగా పోతుందని నేను అనుకుంటున్నా అని అనుకుంటే మేబీ పైకి పోదేమో. నేనైతే పైకి పోతుంది అనుకుంటున్నాను. బట్ ఈ పాయింట్ ఈ లెవెల్ ఇక్కడ ఇది 48,142 నుంచి 48,472 ఈ లెవెల్ మధ్యలో మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డ్రాప్ అవుతుందేమో, లేదు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఇదే లెవెల్ వచ్చి సపోర్ట్ తీసుకొని డబ్ల్యూ ప్యాటర్న్ ఫాలో అవుతుందేమో, వాట్ ఎవర్. బట్ ఇక్కడ వరకు అయితే ఛాన్స్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు అయితే మార్కెట్ వెళ్తుంది నాకు బుల్లిష్ మూవ్మెంట్ నాకుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళే గ్యాప్లో పాయింట్స్ దొరకబడదాం అన్నట్టు చూస్తున్నా. చూద్దాం. ఒక ప్లాట్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇవాళ హోల్డ్ చేసి పెట్టిన 342 ఏమో ఉంది ప్రీమియం, అరౌండ్ 700 సిఈ అనుకుంటా తీసుకొని పెట్టుకున్నాను. చూద్దాం రేపు ఏమవుతుందో, మైనస్లో స్టార్ట్ అయిపోయినా పాజిటివ్లో స్టార్ట్ అయిపోయినా అనేది. సో ఈ గ్యాప్ అయితే ఉంది పైకి వెళ్ళడానికి. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయితే మనకు తర్వాత తెలుస్తుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. కమింగ్ టు నిఫ్టీ, టాప్ నుంచి తీసుకుంటే ఇక్కడ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని అనుకోవచ్చు. ఈ లెవెల్లో ఏమో రెసిస్టెన్స్ ఉందేమో నేను అనుకుంటున్నా, ఎంటర్ కావచ్చు అని చెప్పి. మేబీ బ్రేక్స్ పైకి పోతే ఏం చేయదేమో, కానీ నేనైతే బ్రేక్స్ పైకి వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే చెప్పాలి, చూద్దాం. సో ఎందుకు ఫిబ్రవరి అడ్జస్ట్మెంట్ ప్రకారం లెవెల్ పైకి వెళ్తుందా పోతుందా అని చెప్పి ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఇవాళ చార్ట్ చూద్దాం. ఇది ఇవాళ జరిగిన ఇంటర్వ్యూ చార్ట్. సో నేనేమనుకున్నా, ఇంటర్డే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది పైకి అయింది, ఇక్కడ రెస్టెన్స్ ఫామ్ అయింది. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అని అర్థమైంది ఈ క్యాండిల్ చూసిన తర్వాత. సో అప్పుడు ఏం చేస్తాం, నేను నార్మల్గా ఒక డబ్బా తీసుకోను, దీని నుంచి దీని మధ్య రెసిస్టెన్స్ ఇట్లా అవుతుందేమో, ఫేస్ అవుతుంది కావచ్చు అని చెప్పి చూసినాం. ఇక్కడికి వచ్చింది ఇంత పెద్ద బుల్లిష్ మూమెంట్. కరెక్ట్ ఇదే ఒక ఈ డోజీ ఫామ్ అవుతుంటే ఏమనుకున్నా, అమ్మ తిండిపోతుంది రా అని అనుకున్నా. అంటే ఈ పొజిషన్ తీసుకున్నాం అని అనుకున్నా. స్టాప్ లాస్ ఇది పెట్టినా, ఇక్కడ ఎంటర్ తీసుకున్నా, డైరెక్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పుకున్నంత మాత్రం నాకు ట్రేడింగ్ రాదని కాదు. మీరు ఒకవేళ రెగ్యులర్గా ట్రేడ్ చేస్తుంటే స్టాప్ లాస్ చాలాసార్లు హిట్ అయి ఉంటే మన క్యాపిటల్ చాలాసార్లు ఎగిరిపోయి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇది బ్రేక్ అయింది కదా, ఇది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కంప్లీట్గా 0.5 రిట్రేస్మెంట్ కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ నేను డ్రా చేసుకున్న థింగ్ ఇలా ఫాలో అయ్యి ఈ లెవెల్కి వెళ్తా అనుకున్నా. ఈ లెవెల్ ఎందుకు అంటే ఇక్కడ ఈ లెవెల్కి వెళ్తా అని చెప్పి నార్మల్ ఇట్లా డ్రా చేసి పెట్టుకున్నాం. ట్రేడ్ అయితే తీసుకోలేదు, బట్ అనుకున్నట్టు వెళ్ళింది. హౌవెవర్ ఓవరాల్గా మండే క్యాండిల్ పొజిషన్ చూసుకుంటే ఇంత పెద్ద బులిష్ మూమెంట్ ఉంటుంది, సపోర్ట్ నుంచి బులిష్ మూమెంట్ చూసుకున్నాం కాబట్టి ఈ లెవెల్లో బీటీఎస్టీ అయితే సింగిల్ లాక్ అయితే తీసుకో. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ నా అనాలిసిస్. ఇలాంటి అనాలిసిస్, లైవ్ మార్కెట్ అప్డేట్స్లో ఇలాంటి అనాలిసిస్ కావాలి అని అనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.